వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న నర్సీపట్నం టూర్కి వెళ్తే ఆ టూర్ని విఫలం చేయడానికి కూటమి ప్రభుత్వం చేయాల్సిన పనులన్నీ చేసింది చాలా వరకు. సరే, పోలీసు రూల్స్ అవి పక్కన పెట్టేస్తే ఈ పోలీసు అధికారులు ఏం చేశారంటే చాలా గ్రామాల్లో నుంచి ప్రజలు బయటికి రాకుండా బ్యారికేడ్లు పెట్టేశారు రోడ్ల దగ్గర. ప్రజలను అసలు బయటికి రానివ్వలేదు. వాళ్ళు ఎక్కడ వెళ్ళి జగన్ కోసం టూర్లో పాల్గొంటారు అనే భయంతో ప్రజలను రానివ్వకుండా బ్యారికేడ్లు పెట్టారు. ఇంకా కొన్ని చోట్ల జగన్మోహన్ రెడ్డి పర్యటనకు సంబంధించిన ఫ్లెక్సీలు కట్టకుండా అడ్డుకున్నారు. ఫ్లెక్సీలు కట్టిన వాటిని తీసేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ అభిమానులు ప్రశ్నించినా కూడా ఎందుకు తీస్తున్నారు ఈ ఫ్లెక్సీలు అని ప్రశ్నించినా కూడా పోలీసుల దగ్గర నుంచి ఎలాంటి సమాధానం లేదు. ఎక్కడ పడితే అక్కడ ఫ్లెక్సీలు చించేశారు, తీసేశారు, అట్లా చేశారు. అదే సమయంలో ఆ పక్కనే ఉండే తెలుగుదేశం ఫ్లెక్సీలు కానీ జనసేన ఫ్లెక్సీలు కానీ అంటుకోలే పోలీసులు. అంటే ఏకపక్షంగా ఒక పార్టీకి సంబంధించి పోలీసు అధికారులు ఏకపక్షంగా ప్రవర్తించారు. ఇకపోతే నర్సీపట్నంలో ఒక విచిత్రం జరిగింది. 10 మంది దళిత కుర్రాళ్ళని సమీకరించి వాళ్ళకి డబ్బులు ఇచ్చి డాక్టర్ సుధాకర్ పేరుతోటి ర్యాలీ తీయాలి, డౌన్ జగను, గో బ్యాక్ జగను అనుకుంటూ తీయాలని. అంటే రాజకీయాలు ఎంత దిగజారిపోయాయి ఆంధ్రప్రదేశ్లో అనే దానికి ఇది ఒక మచ్చు తునక. నర్సీపట్నంలో కొన్ని చోట్ల కూడా ఫ్లెక్సీలు పెట్టారు. డాక్టర్ సుధాకరు చొక్కా లేకుండా పోలీసులు అదుపులో ఉన్న రోడ్డు మీద. వాస్తవానికి ఆ రోజు ఏం జరిగింది అంటే డాక్టర్ సుధాకరు కారులో రోడ్డు మీద వచ్చి నర్సీపట్నంలో జగన్మోహన్ రెడ్డిని దూషిస్తూ అప్పటి ముఖ్యమంత్రి, ఈయన గవర్నమెంట్ డాక్టరు, నువ్వు ముఖ్యమంత్రిని దూషించాలంటే గవర్నమెంట్ ఉద్యోగం చేయకూడదు, గవర్నమెంట్ ఉద్యోగంలో ప్రభుత్వాన్ని విమర్శించాలంటే ప్రభుత్వ ఉద్యోగం చేయకూడదు. కానీ ఈయన ప్రభుత్వ ఉద్యోగం చేస్తూనే పూర్తిగా మద్యం సేవించి రోడ్డు మీదకు వచ్చి జగన్మోహన్ రెడ్డిని బూతులు తిడుతూ, అక్కడున్న పోలీసులను బూతులు తిడుతూ తన చొక్కా తానే చించేసుకొని రోడ్డు మీద బైఠాయించిన పరిస్థితి అది. వాటి ఫోటోలు పట్టుకొని ఈ తెలుగుదేశం వాళ్ళు కొన్ని చోట్ల పోస్టర్లు పెట్టి జగన్ గో బ్యాక్ అంటూ. ఎందుకు ఈ రాజకీయాలు? ఇంత చిల్లర అయిపోతాయా? ఎక్కడ జగన్ గో బ్యాక్ అనే ర్యాలీ ఎక్కడ జరిగింది? జగన్మోహన్ రెడ్డి వచ్చిన ప్లేస్ వేరు, వీళ్ళు ర్యాలీలు జరిపిన ప్లేస్ వేరు. 10-15 మందితో చేశారు ర్యాలీ. అది చూశాను నేను, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి టీవీలో చూశాను. చాలా ప్రముఖంగా అస్సలు ఇది నర్సీపట్నం అంతా ఆందోళన జరిగిపోతుంది. జగన్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తున్నారు దళిత సంఘాలు అంటూ ఆంధ్రజ్యోతి వాళ్ళు చూపించారు. అది చూశాను, చాలా దారుణంగా అనిపించింది. రాజకీయాలు ఇంత నీచ స్థాయికి, ఇంత అధమ స్థాయికి దిగజారిపోయాయి ఏంటి అని. దుర్మార్గం కదా. ఎక్కడ జరిగినాయి, ఎక్కడ జరగలే. రెండోది, సవాలు విసిన స్పీకరు, ఎక్కడ కాలేజీ ఉందో చూపించు అని సవాలు విసిన స్పీకరు ఎక్కడున్నాడు? ఎక్కడ కనిపించలేదే. 4 అంతస్తుల బిల్డింగ్ అక్కడ కనిపించింది. దాని ముందు జగన్మోహన్ రెడ్డి నిలబడ్డారు. 1.5 సంవత్సరాల క్రితం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ బిల్డింగ్ నిర్మాణం ఆపేయమని ఆర్డర్లు ఇచ్చారు, ఉత్తర్వులు ఇచ్చింది ఇదే ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడికల్ కాలేజీల్లో 7 మెడికల్ కాలేజీల నిర్మాణం అయిపోయింది. అందులో 5లో తరగతులు జరుగుతున్నాయి, ఇంకో 2లో జరగాల్సి ఉంది. ఇకపోతే మిగిలిన 10లో మొత్తం నిర్మాణాలన్నీ ఎక్కడే ఆపేయని ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మెమో వచ్చింది. ఆ మెమో ప్రకారం ఆపేశాయి. ఎక్కడ ఆపేశారో అక్కడే ఉన్నాయి ఆ భవనాలన్నీ. అది కంటిన్యూ 1.5 ఏడాదిన్నరలో, అంటే ఆ నిర్మాణాలు కంటిన్యూ చేసి ఉంటే ఇప్పటికీ మరో 4-5 కాలేజీలు పూర్తయి ఉండేవి నిర్మాణం. అలాంటిదేమీ లేకుండా నిర్మాణాలు ఎక్కడికెక్కడ ఆపేసి ఇప్పుడు కాలేజీలు ఎక్కడున్నాయి, కాలేజీలు లేవు కదా, మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి కట్టలేదు కదా అని మాట్లాడడం అనేది
చాలా దుర్మార్గమైనటువంటి రాజకీయం.